మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఎస్ఐపిబి ఆమోదం తెలిపిన పరిశ్రమలకు భూ కేటాయింపులపై పచ్చ జెండా ఊపనుంది. అలాగే పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలకు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి 30న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి భేటీలో 15 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా 44,776 కోట్ల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు. ఈ ప్రాజెక్టులకు మంత్రివర్గంలోనూ ఆమోదం తెలియజేయనున్నారు. అల్లూరు జిల్లాలో 14,328 కోట్లతో 2,300 మెగావాట్ల ప్రాజెక్టును నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనతో పాటు అన్నమయ్య జిల్లాలో 10,300 కోట్లతో మెగా ఇంజనీరింగ్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఫౌంట్ స్టోరేజీ ప్రాజెక్టుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాకినాడ, అనంతపురం, సత్యసాయితో పాటు కడప జిల్లాలో ఏర్పాటయ్యే ప్రాజెక్టులను ఆమోదించే అవకాశం కూడా ఉంది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 1 నుంచి రాష్ట్రంలో పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలకు ఆమోదం తెలపనుంది. అలాగే జగన్ జమానాలో ప్రీ హోల్డ్ చేయబడిన 22A భూముల వ్యవహారం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఎస్ఐపిబి ఆమోదం తెలిపిన పరిశ్రమలకు భూ కేటాయింపులపై పచ్చ జెండా ఊపనుంది. అలాగే పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలకు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి 30న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి భేటీలో 15 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా 44,776 కోట్ల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు. ఈ ప్రాజెక్టులకు మంత్రివర్గంలోనూ ఆమోదం తెలియజేయనున్నారు. అల్లూరు జిల్లాలో 14,328 కోట్లతో 2,300 మెగావాట్ల ప్రాజెక్టును నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనతో పాటు అన్నమయ్య జిల్లాలో 10,300 కోట్లతో మెగా ఇంజనీరింగ్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఫండ్ స్టోరేజీ ప్యాకేజ్ అలాగే ప్రాజెక్టును కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాకినాడ, అనంతపురం, సత్యసాయితో పాటు కడప జిల్లాల్లో ఏర్పాటయ్యే ప్రాజెక్టులను ఆమోదించే అవకాశం కూడా ఉంది.